హాయ్ ఫ్రెండ్స్, చాక్లెట్ కేక్ ఎలా చేసుకుందామో చూసుకుందామా. ఫస్ట్ ఒక ఒక గిన్నె, చిన్న గిన్నెడు మైదా పిండి ఫ్రెండ్స్, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు ఏమో అది చాక్లెట్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, 2 ఎగ్స్, చల్లార్చిన పాలు. ఇవన్నీ మిక్సీ పట్టుకొని తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాక్లెట్ కేక్ ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మైదాపిండి, ఒక కప్పు మైదాపిండి, మనం ముందు మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఎగ్స్ అవిని దాంట్లో వేసుకుందాం. ఒక గిన్నెమో చాక్లెట్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూను బేకింగ్ సోడా, ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఎగ్స్ కట్ట అన్నీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది, బాగా వచ్చింది. కాకపోతే కొంచెం షుగర్ తక్కువైంది అంతే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాను కదా, మొత్తం అంతా కలిపేసుకొని మనకు సరిపడగా ఇప్పుడు పాలు, మనం చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అవి కొన్ని వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉందాం. మనం సరిపడగా మనకి కేక్ మనం తయారయ్యే వరకు పాలు యాడ్ చేసుకుందాం అనమాట. చల్లార్చుకోవాలి, ఎప్పుడైనా పాలు వేడిగా వేయొద్దు, కనీసం గోరెచ్చగా కూడా ఉండక్కర్లేదు పాలు. ఎందుకంటే అది కొంచెం కేక్ అన్నది గోరెచ్చగా ఉన్నప్పుడు కలిపితే కేక్ అన్నది లోపల పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్, అసలు ఉడకదు. కానీ ఎప్పుడైనా పాలు చల్లారిపోవాలి, పూర్తిగా చల్లారిపోతేనే పాలు అన్నది మనకి కేక్కి బాగుంటుంది. ఇప్పుడు కొన్ని పాలు వేసుకొని మనం మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కాకపోతే చాక్లెట్ కేక్ ఎలా వస్తుందా అని టెన్షన్ పడ్డాను. చాలామంది చెప్పారు చాక్లెట్ కేక్ మధ్యలో ఉడకట్లేదు అక్క, అది ఇదని. కానీ నేనైతే బాగా వచ్చింది, ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అదిరిపోయింది. నాకైతే ఇష్టం ఉండదు అనుకోండి, కాకపోతే తిన్నా అంతే. కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకున్నాను. నా దగ్గర బటర్ లేదు కాబట్టి కొంచెం నెయ్యి ఉంటే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకటే గిన్నెలో చేద్దాం అనుకున్నా, కానీ ఎక్కువ అయిపోయింది, అందుకే 2 గిన్నెల్లో కూడా చేసిన. మా చిన్నోడికి లవ్లీ గిన్నె అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకనేసి ఫస్ట్ దీంట్లో కూడా యాడ్ చేసిన అనమాట. కానీ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం సరిపడగా వేసుకుందాం ఫ్రెండ్స్. అది నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఆ కేక్ అన్నది అతుక్కోకుండా ఉంటుంది. నా దగ్గర బటర్ అది పేపర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట. చూస్తుంటేనే బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా టేస్ట్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన. అన్ని కేకులు చేస్తాను కానీ చాక్లెట్ కేక్ ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు లవ్లీ గిన్నెలో, ఆ గిన్నెలో కూడా వేసేసిన మిశ్రమాన్ని. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం డెకరేషన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. కానీ నాకు కేక్ ఎట్లా చేసినా డెకరేషన్ మాత్రం అదిరిపోవాలన్నట్టు, అట్లా ఇష్టం. ఇలా చేస్తే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్, చాక్లెట్ కేక్. ఇప్పుడు మనం ముందుగా ఏదన్నా గిన్నె తీసుకుందాం, కుక్కర్ కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకొని 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వేడి చేసుకుందాం. గిన్నె చేసుకున్న తర్వాత లోపల చిన్న ప్లేట్ ఏదన్నా పెట్టి అప్పుడు ఈ కేక్ అన్నది దాంట్లో పెట్టేసుకొని ఆవిరిపోకుండా లైవ్ ఫ్లేమ్లో పెట్టేసేసి హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మూత పెట్టేద్దాం. అప్పుడు ఇంకో గిన్నెలో కూడా పెట్టేసి, నేను 2 పొయ్యిల మీద 2 పెట్టేసినాను, తొందరగా అవుతుంది. ఎందుకంటే నేను చర్చికి వెళ్ళాలా ఫ్రెండ్స్, అందుకే లేట్ అవుతుంది అనేసి తొందరగా నేను చేసేస్తున్నాను అనమాట. అందుకు ఆ గిన్నెలో పెట్టేసిన. కరెక్ట్గా ఒక 40 మినిట్ ఫ్రెండ్స్ తర్వాత తీసి చూస్తే కేక్ అయిపోద్ది. కాకపోతే చాక్లెట్ కేక్ కాబట్టి ఒక 10 నిమిషాలు లేట్ అయ్యింది. తీసి చూశాను, కాకపోతే కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టేశాను. పెట్టిన తర్వాత కేక్ అయితే చాలా రెడీ అయిపోయింది. చాలా చూస్తుంటేనే అందంగా ముద్దుగా ఉంది, తినాలనిపించేస్తుంది. కాకపోతే కొంచెం పచ్చిగా ఉందని మళ్ళీ 2 నిమిషాలు నేను మళ్ళీ పెట్టేశాను ఫ్రెండ్స్. మూత పెట్టి ఆవిరిపోకుండా ప్లేట్ పెట్టేశాను. తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూశాను, కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తీసి చూశాను. ఇప్పుడు కట్ చేసుకుందామా. కట్ చేసుకున్న తర్వాత కేక్ అన్నది చూడండి చాలా స్మూత్గా, చూడడానికి కూడా అందంగా ఉంది. దాంట్లో మా వాళ్ళు ఏంటంటే
మమ్మీ క్రీమ్ వేయాలి మమ్మీ, అది వేయాలి మమ్మీ, ఇది వేయాలి మమ్మీ అని చెప్తారు. కాకపోతే నేను ఏం చేయలేదు, నార్మల్గా చేసిన. కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కేక్ ఇప్పుడు కట్ చేసుకుందామా? కేక్ చూడండి ఎంత బాగుందో. వీడియోలు చాలా లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు, చెయ్యాలనిపించట్లేదు వీడియోలు. చెయ్యండి ప్లీజ్ సబ్స్క్రైబ్. వేడి ఉంది, కాకపోతే లోపల కూడా చాలా స్మూత్గా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ ట్రై చేస్తా, ఇంకో వేరేగా విధంగా ట్రై చేస్తా. చూడండి ఎంత బాగుందో. అదే చల్లారినాక మా వాళ్ళు బాగా తిన్నారు, నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.